సో, మీరు దత్తాత్రేయుని గురించి తెలుసుకోవాలి అనుకుంటే నా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకొని ప్లీజ్ లైక్ చేసి షేర్ చేయండి. మీలాగే ఇంకా కొంతమందికి తెలియని వాళ్ళకు తెలియడానికి ఉపయోగపడుతుంది. సో, దత్తాత్రేయ నామ విశిష్టత ఏంటంటే దత్తాత్రేయుడిని బ్రహ్మ, విష్ణు మరియు మహేశ్వరుల అవతారమైన దైవ స్వరూపుడిగా భావిస్తారు. దత్త అనే పదానికి సమర్పించిన అనే అర్థం ఉంది. త్రిమూర్తులు అత్రి మహర్షి మరియు అనసూయ దంపతులకు పుత్రుడి రూపంలో తమను తాము సమర్పించుకున్నారు కనుక ఇతడు అత్రి కుమారుడు కాబట్టి తన పేరు ఆత్రేయ కూడా పిలుస్తారు. ఉత్తరాది సంప్రదాయంలో దత్తాత్రేయను ఒక అవతారంగా లేదా శివుడి అవతారంగా భావిస్తారు. వైష్ణవ పూజా విధానాలను పుణికిపుచ్చుకున్న దత్తాత్రేయుడు ఇప్పటికీ కోట్లాది హిందువుల చేత పూజింపబడుతూనే ఉన్నాడు. భారతీయ ఆధ్యాత్మిక చింతనలో గురువు కంటే ఎక్కువగా కృపా స్వభావం కలిగిన దేవునిగా గుర్తించబడుతున్నాడు. దత్తాత్రేయ జయంతి 26 డిసెంబర్ 2023 మంగళవారం రోజు వస్తుంది. దత్తాత్రేయ జయంతి సమయం ఏంటంటే పూర్ణిమ తిథి ప్రారంభం డిసెంబర్ 26, 23న ఉదయం 5 నుండి 5:46 పూర్ణిమ తిథి ముగిసే సమయం డిసెంబర్ 27న 2023న ఉదయం 6 గంటలకి ముగుస్తుంది. 5:46కి స్టార్ట్ అయ్యి నెక్స్ట్ డే 6:02 దత్తాత్రేయుడు జ్ఞానయోగనిధి, విశ్వగురువు, సిద్ధ సేవితుడు. శ్రీ దత్త అని స్మరించినంతనే మన మనస్సులోని కోరికలు తీర్చునని శృతి తెలుపుచున్నది. సర్వజీవులకు జ్ఞానబోధ గావించుట, జ్ఞానమయము, ప్రేమ, సత్యానందమయము, ధర్మమయము తరింపచేయుటయే దత్తమూర్తి అవతారము. దత్తాత్రేయుడు వేదజ్ఞానము జ్ఞానసాగరుడు. దత్తుడు అనగా తనంత తానుగా ఎదుటి వ్యక్తికి ఇష్టముతో పెంచుకొనుటకై వెళ్ళినవాడు అని అర్థం. శ్రీహరి తన జన్మస్థలమైన వైకుంఠ పట్టణమును విడిచి అత్రికి పుత్రుడైన కారణముగా ఈయన ఆత్రేయుడైనాడు. దత్తుడు ప్లస్ ఆత్రేయుడు దత్తాత్రేయుడు అని మనం వ్యవహరించుచున్నాము. ఆది భౌతికము, ఆది దైవికము, ఆధ్యాత్మికత అనే త్రివిధాలైన తాపాలను తన తపో మహిమతో తొలగించుకున్న మహనీయుడు అత్రి మహర్షి. అత్రి పుత్రుడు కనుక ఆత్రేయుడు అని మనం పిలుస్తున్నాము. దత్తుడు గోమతీ నది తీరమున సత్యజ్ఞాన సముపార్జనకై తపస్సు చేసి సకల విద్యలలో ఆరితేరి జ్ఞానమును సంపాదించి జ్ఞాని అయ్యాడు. దత్తాత్రేయుడికి 6 చేతులు, 3 తలలు, నడిమి శిరస్సు విష్ణువుది, కుడిది శివుడిది, ఎడమది బ్రహ్మశిరం. కుడి భాగము సద్గురు స్వరూపం, ఎడమ భాగం పరబ్రహ్మ స్వరూపం. మధ్య భాగాన గురుమూర్తిగా అజ్ఞానమును తొలగించి శ్రీ దత్తుడు లోకముల రక్షణ చేయును. 3 ముఖములతో, 6 భుజములతో, 4 కుక్కలతో, ఆవుతో కనిపిస్తాడు. 4 కుక్కలు 4 వేదాలు, ఆవు మనస్సే మాయాశక్తి. 3 ముఖములు త్రిమూర్తులు, సృష్టి స్థితి లయములు. త్రిశూలము ఆచారము, చక్రము అవిద్యానాశకము, శంఖము నాదము సమస్తనిధి, డమరు సర్వవేదములు దీని నుంచి పాదుద్భవించినవి. కమండలము సకల బాధలను దూరం చేసి శుభాలను చేకూర్చుటకు ప్రతీక. సంసార బంధములను తెంచుకొని తమ భక్తులను తానే ఎంచుకొని పరమపదం వైపుకు నడిపించి గురుదేవులు దత్తాత్రేయుల వారు. మేడి చెట్టు మొదట్లో ఉండటానికి దత్తుడు ఇష్టపడతాడు. ఆ మేడి చెట్టును మనము పూజ్య భావంతో చూస్తాము. అట్టి చెట్టు కింద కూర్చొని శ్రీ దత్తాత్రేయుని మంత్రం పఠిస్తే ఈ కలియుగంలో నామస్మరణ మంత్రాననే తరించగల అవకాశము మానవ జాతికున్నది కనుక శ్రీ దత్తవారిని తలచి ఆయురారోగ్యములను స్మరించి భోగభాగ్యములను పొంది శ్రీ దత్తుని విషయమై ఏదైనా మనము అనుకున్నచో అనుకున్న రోజు దగ్గర నుండి ఒక చక్కని మార్పు కలుగుట జరుగుతుంది.
కనుక అట్టి దత్తుని జయంతి రోజు ఆరాధించి ధన్యులవుదాం. ఘోరమైన కష్టాలను తొలగించే మహిమాన్వితమైన శ్రీ దత్తాత్రేయ స్వామివారి ఘోర కష్టోద్ధారణ స్తోత్రం ప్రతిరోజు ఘోర కష్టోద్ధారణ స్తోత్రం పఠించడం అత్యంత ఫలప్రదం. శ్రీ దత్తాత్రేయ స్వామివారి అనుగ్రహంతో ఎంతటి కష్టాలైనా భస్మమైపోతాయి. సో ఇదండి దత్తాత్రేయుల వారి గురించి. సో మీరు తెలుసుకున్నారు కదా. సో ఆయన మహిమలు చాలా ఉన్నాయండి. సో ఒక్కసారి ఆయనని మనము కూడా పూజించుకుందాం. సో ఆయన కృప కరుణ మీ అందరిపై ఎల్లవేళలా ఉండాలని కోరుకుంటూ థ్యాంక్స్ ఫర్ వాచింగ్.